అరుణ గారు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ ఎంపీ, మహబూబ్నగర్ ఎంపీ. జీకే అరుణ గారు ఫాదర్ బ్రదర్ ఇద్దరిని కూడా ఆమె కోల్పోయారు. బహుశా 2006 ఆగస్టు 15 మేడం అరుణ గారు. 2005 ఆగస్ట్ 15th ఆగస్ట్. జెండా వందనం జరిగిన తర్వాత జెండా వందనం తను ఫ్లాగ్ హాస్టింగ్ చేసి వచ్చారు. ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ కి ఫౌండేషన్ వేస్తున్నారు. అదే టైంలో ఫైరింగ్ చేశారు వాళ్ళు. అక్కడే ఆయన కుప్పగూలిపోయినాడు. పక్కన ఉండే వాళ్ళు మొత్తం 11 people డైడ్ అండి ఆ రోజు ఆ అటాక్ లో. వాళ్ళ నక్సల్స్ అటాక్ లో 11 మంది చనిపోయారు. దాంట్లో మా ఫాదరు, మా బ్రదరు, 2 డ్రైవర్లు, గన్మెన్, ఇంకా ఇక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల పక్కన ఉన్నటువంటి చాలా మంది చనిపోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. సో ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ మా కళ్ళ ముందు కనిపిస్తుంటది. మక్తల్ లోనే జరిగినది. మక్తల్ నారాయణపేట హెడ్ క్వార్టర్. ఓకే. అంటే అప్పుడు మూవ్మెంట్ బాగుండేనా? నారాయణపేటలో నక్సల్స్ కదలికలు చాలా ఎక్కువ ఉండేనా? అసలు లేదండి, అసలు లేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు టాక్స్ అయిపోయిన తర్వాత నియర్లీ 1 year అయిపోయింది. అప్పటికి 1 year అవుతుంది అనుకుంటా, అయిపోయింది. సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూపించుకోవడం కోసం ఇన్సిడెంట్ చేశారు అప్పుడు. బట్ అది అంతకు ముందు ఒక 1 week నుంచి వాళ్ళు రోజు ఐ మీన్ మీడియాలోను, పేపర్లలోను వాళ్ళు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఐ మీన్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు జిల్లాలోని. కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పి టార్గెట్ చేశారు అప్పుడు. సో మా ఫాదరు వారి టార్గెట్ ఆ రోజు మా ఫాదర్ దొరికారు వాళ్ళకి. ఓకే. అంటే వాళ్ళు ఏమైనా కారణం చెప్పారా ఆ తర్వాత ఎందుకు చంపాము ఏంటని నర్సిరెడ్డి గారిని? ఏమి కారణం చెప్పలేదండి, ఏం చెప్పలేదు, కారణం చెప్పలేదు, ఏం చెప్పలేదు. సాంబశివుడు అనే ఆయన స్టేట్మెంట్లు ఇచ్చాడు అప్పుడు మీడియాలో. అప్పుడు ఇన్ని మీడియాలు లేవనుకోండి, అయినా మీడియాలో రోజు స్టేట్మెంట్లు, పేపర్లో స్టేట్మెంట్లు, చంపుతామని. జెమినీ అనుకుంటా, జెమినీ టీవీ వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ అడుగులోకి వెళ్ళి సాంబశివుడు ఇంటర్వ్యూ కూడా తీసుకొచ్చారు. అప్పుడు చేశారు. అయినా కూడా ఆ ఇన్సిడెంట్ అసలు నారాయణపేట ఏరియాలో అసలు ఊహించలేదు. ఎక్కడి నుంచి వచ్చింది యాక్షన్ టీం, మావోయిస్ట్ యాక్షన్ టీం? అటువైపు ప్రాబల్యం తక్కువే కదా, యాక్చువల్లీ కర్ణాటక బార్డర్. కర్ణాటక గురుమిట్కల్ అని అక్కడ నుంచి వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. గురుమిట్కల్ ఏరియా గుట్టలు ఉంటాయి ఆ ఏరియాలో కొంచెం. అటు కర్ణాటక నారాయణపేట పక్కనే బార్డర్స్. ఆ బార్డర్లలో వాళ్ళు తలదాచుకొని నైట్స్ అక్కడే కొన్ని రోజుల నుంచి వాళ్ళు అక్కడ ఆ చుట్టుపక్కలనే కొన్ని రోజులు ఉండి ఆ ట్రెక్ అంటే బాగా ప్లాన్ చేసుకున్నట్టున్నారు. సో మా ఫాదర్ ఆ రోజు ఐ మీన్ 2 days ముందు కూడా స్టేట్మెంట్ వచ్చింది, అంతకంటే 2 days ముందు కూడా. సో ఆయన అసలు ఎప్పుడు ఊహించలేదు. అంటే ఫాదర్ పేరు, కొన్ని పేర్లు కూడా తీసుకున్నారు అప్పుడు. గురునాథ్ రెడ్డి గారని, నా పేరని, మా ఫాదర్ పేరని, చిన్నారెడ్డి గారని, కొంతమంది ఎమ్మెల్యేల పేర్లని తీసుకున్నారు అప్పుడు. తీసుకుని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరిని జిల్లాలో చంపుతామిళ్ళని అని అట్లా. సో అప్పుడు సరే మా ఫాదరు, మా బ్రదర్ కార్ లో కూర్చొని ఉన్నాడు. వాడు మా ఫాదర్ పక్కన కూడా లేడు, కార్ లో కూర్చొని, కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఉన్నాడు అక్కడ. సో చుట్టుపక్కల ఉన్నారు. కానీ టెంకాయ కొడుతూ అంటే కోకోనట్ టెంకాయ ఇట్లా కొడుతూ ఉన్నాడు. అట్లనే షూట్ చేసి అట్లే పడిపోయాడు అనుకుంటే. అట్లే పడిపోయాడు. అంతమంది అమాయకులు కూడా చంపారు కదా వాళ్ళు. మా ఫాదర్ తో పాటు, మా బ్రదర్ తో పాటు 9 మంది అమాయకుల ప్రాణాలు కూడా తీశారు. 9 మంది వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆఫీసర్స్ కూడా ఉన్నారండి. ఆఫీసర్స్, గన్మెన్ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు అక్కడ, ఇంకా ఆర్డీఓ ఉన్నాడు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఇంకా అఫీషియల్ ప్రోగ్రామ్ కదా అది, అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ అంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నందుకు వాళ్ళని కాదు చంపారు అందరికి. మొత్తం అక్కడ ప్రోగ్రామ్ లో అందరు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. సో గన్న వాళ్ళకి AK-47 లో ఇష్టం ఉన్నట్టు పేల్చారు, అంది ఇష్టం ఉన్నట్లు షూట్ చేశారు. అది ఇది చర్చల తర్వాత రాజశేఖర రెడ్డి చర్చలకు పిలిచి అయిపోయిన ఫస్ట్ ఇన్సిడెంట్. ఇది దిస్ వాస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. ఓకే. అంటే దాని తర్వాత పంతు నాయక్ ఇంకొక ఎంపీపీ ఉండే, ఆయన కూడా నాయక్ అక్కడ. ఆయన కూడా గుడి, మైసమ్మ గుడి దగ్గర గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తా ఉన్నాడు. మార్నింగ్ దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఆయన అక్కడ గుడిలోనే కాల్చేశారు. ఓకే. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు మావోయిస్ట్ సంబంధించి దాదాపు చివరి దశకు వచ్చింది. ఇప్పుడు కొద్దిమంది ఇప్పుడు అమిత్ షా ప్రకటిస్తున్నారు March 31 లోపు మావోయిస్ట్ రహిత దేశం చేస్తామని చెప్పి. ఇప్పుడు మీరు ఒక విక్టిమ్ గా, రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఏం చెప్తారు? విక్టిమ్ గా
ఏం చెప్తారు ఇప్పుడు? యాక్చువల్లీ ఇప్పుడు మీ చనిపోయిన బ్రదర్ వాళ్ళ డాక్టరే కదా ఎమ్మెల్యే అయింది పర్ణికారెడ్డి. ఇప్పుడు ఎమ్మెల్యే తను మొన్న కంటెస్ట్ చేసి తను మా తమ్ముడి కూతురు. సో ఇప్పుడు అమిత్ షా అంటున్నారు కదా దాని మీద రకరకాల హిడ్మా చనిపోయాడు దాని మీద రకరకాల మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. ఏం సాధించారండి వాళ్ళు? ఎంతో మందిని చంపారు, అమాయకులు కూడా చంపారు కదా. ఇప్పుడు ఎంతో మంది అమాయకులను కూడా ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ళు టార్గెట్ ఎందుకు చేశారో, దేనికోసం చేశారో, ఎందుకు ఈ నక్సలిజం బాట పట్టారో వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు సాధించింది ఏం చెప్పమానండి. అంటే ఇంతకుముందు ఊర్లలో ఏ ప్రాబ్లం ఉన్నా మావోయిస్టులకి చెప్పుకునే వాళ్ళు చాలా ఇష్యూస్ రిజాల్వ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఖనిజాలు ఇటువంటి ఇష్యూస్, ఖనిజ వనరులు అది ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్ అండి, ఎంతో చాలా లాంగ్ టైం బ్యాక్. అది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. అభివృద్ధి వైపు మొత్తం దేశం అంతా అభివృద్ధి వైపు పయనిస్తా ఉన్నాయి, రాష్ట్రాల అభివృద్ధి వైపు పయనిస్తా ఉన్నాయి, గ్రామాల అభివృద్ధి వైపు పయనిస్తా ఉన్నాయి. అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. అన్ని రకాలుగా ఈ రోజు దేశం అభివృద్ధి పక్క అభివృద్ధిలోకి పోతుంటే వీళ్ళు ఇంకా దారిలో ఉంటాం, మేము ఇంకా ఏదో చేస్తాము, ఈ విధమైనటువంటి ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నక్సలిజాన్ని కంప్లీట్ గా అంతం చేయాల్సిందేనండి. దేశం అభివృద్ధి కోసం గానీ, అందరి ప్రాంతాల అభివృద్ధి కోసం గానీ వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు కూడా బయటకు వచ్చేయాలి. అది సరైన మార్గం కాదు. ఇక్కడ ఉండి ముందు వచ్చి మాట్లాడలే ప్రజల కోసం గానీ వాళ్ళు డైరెక్ట్ గా బయటకు వచ్చి పోరాటాలు చేయొచ్చు. ఏదైనా ఇష్యూస్ ఉంటే బయటకు వచ్చి మాట్లాడొచ్చు, వాళ్ళ పక్షాన మాట్లాడొచ్చు, వాళ్ళ పక్షాన ఫైట్ చేయొచ్చు. వారి దృష్టికి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటి గురించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఓకే, ఇప్పుడు హిడ్మా చనిపోయిన తర్వాత మీరు రియాక్షన్ చూస్తుంటారు. హిడ్మా గురించి అంటే హీరోయిక్ గా ప్రజెంట్ చేస్తున్నారు చాలా. అతను ఒక గొప్ప సంబంధించి విప్లవకారుడిగా చెగువీరా లాగా ప్రొజెక్ట్. విప్లవకారు అన్ని రంగాల్లో ఉన్నారండి. విప్లవకారులు మంచి బాటలో కూడా విప్లవాలు చేయొచ్చు కదా, మంచి బాటలో కూడా పోరాటాలు చేయొచ్చు కదా. ఓకే, కానీ ఎందుకు మరి హింసను అంటే ఒక పక్క అంటే ఒకని ఈ విధంగా హింసను ప్రేరేపిస్తూ చేసేటటువంటివి కాదు కదా అభివృద్ధి. అది కాదు కదా మంచి విప్లవం కాదు కదా అది. శాంతియుతంగా పోరాటాలు చేయొచ్చు కదా. ఓకే, సో మేడం అయితే ఇప్పటికి కూడా నాకు చూస్తుంటే సోషల్ మీడియాలో దానిలో మావోయిస్టుల పట్ల సింపతి వ్యక్తం చేస్తున్న వర్గాలు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. ఎందుకు? దానికి కారణం ఏమంటారు? కారణం అంటే ఎవరెవరి ఆలోచన తీరండి. అది ఎవరి ఆలోచన తీరు సమాజంలో ఇంకా మార్పు కోరుకోకుండా ఏ విధమైనటువంటి అంటే నక్సలిజం పేరుతోన ఒక రకమైనటువంటి భయాన్ని ప్రజల లోపల సృష్టిస్తూ అభివృద్ధికి అడ్డుపడుతూ అభివృద్ధికి నోచుకోకుండా ఇంకా ప్రాంతాల అడవులలో ఉన్నటువంటి అనేక మంది ఆ చుట్టూ అడవుల అంటే ఎక్కడైతే ఇంటీరియర్ విలేజెస్ ఉన్నాయో ఆ ఇంటీరియర్ విలేజెస్ కూడా డెవలప్మెంట్ ఫోకస్ గా ఈ రోజు గవర్నమెంట్లు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ రోజు అందరు కూడా ఆ వైపు చూడడం లేదు. అందరూ కూడా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, అందరూ మంచి విద్య కోరుకుంటున్నారు, శాంతిని కోరుకుంటున్నారు. అందరు ఎడ్యుకేషన్ ఉండాలా, అందరికి ఉపాధి ఉండాలా అనేటటువంటి ఆలోచనలు అన్ని ప్రజలందరూ ఆ రకమైనటువంటి భవిష్యత్తునే కోరుకుంటున్నారు. ఓకే ఓకే, సో అంటే ఇప్పుడు మార్చి 31 లోపు అంటే ఇక పిడికెడు మంది చాలా తక్కువ మంది మిగిలారు. మార్చి 31 లోపు ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోతే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన తిడుతున్నారు ఇప్పుడు కొద్దిమంది, అంటే మావోయిస్టులని సపోర్ట్ చేసే వాళ్ళు తిడుతున్న పరిస్థితి, ట్రోల్ చేస్తున్న పరిస్థితి. అంటే ఫడ్నవీస్ కు నువ్వు మోకర్లితావా, ఆయన ముందు అలా నిల్చోవడం కరెక్టా అని చెప్పిన పరిస్థితి కూడా ఉంది బయటకు వచ్చిన వాళ్ళ గురించి, లొంగిపోతున్న వాళ్ళ దానికి సంబంధించి. ఈరోజు సమాజంలో మనము అన్ని రకాల అభిప్రాయాలను వింటూ ఉంటామండి. ఒక అందరికీ మంచి చేసేవాడు ఉన్నప్పటికీ వారిని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. 90% మంది మెచ్చుకుంటుంటే 10% మంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్ ఇస్ వెరీ కామన్. ఇది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం మనది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెలుబుచ్చుతూనే ఉంటారు. బట్ అల్టిమేట్ గా వాట్ ఈస్ గుడ్ అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఒక వైపు ముందుకెళ్తా ఉంటే, భారతదేశంలో ఈరోజు అందరు అభివృద్ధిని కోరుకుంటా ఉంటే
మనము ఇంకా అడవులలో ఉంటాము, అడవులలో ఉండి ఇంకా విప్లవాల ద్వారా బెదిరిస్తాము. ఇటువంటిది కరెక్ట్ కాదండి. ఇంకా వాళ్ళందరూ కూడా రావాలి, మైదానం బయటికి వచ్చేయాలి, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయండి. ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు వాళ్ళకి ఏమి ఇబ్బందులు వాళ్ళు నోటీస్ చేస్తారో ఆ ఇబ్బందులు అన్నిటిపైన కూడా వాళ్ళు బయటకు వచ్చి గొంతు విప్పి మాట్లాడి వాటిని సాధించుకోవడం కోసం వాళ్ళు పోరాటం చేయొచ్చు కదా. అంటే మావోయిస్టులు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎన్నికల్లో నిలబడి గెలిచే పరిస్థితి ఉందా ఇప్పుడున్న మనీ పాలిటిక్స్ దాని ప్రకారం? ఎందుకంటే అంటారు చాలా మంది, అంటే మీరు కూడా ప్రజా ఉద్యమాలు చేయండి, తర్వాత రండి గెలవండి, బ్యాలెట్ ద్వారా గెలవండి అని చెప్తారు. గెలిచే పరిస్థితి ఉందా? ఈరోజు రాజకీయాల్లో అందరూ ఇప్పుడు నిల్చున్న ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్న వాళ్ళు గెలుస్తున్నారు, మనమందరం చూస్తున్నాము. ఈరోజు కేవలం ప్రజల లోపల ఆ ఆలోచనను మార్పు తీసుకురావాలి. డబ్బులను చూసి ఓటు అయినటువంటి పరిస్థితులను తీసుకొచ్చే విధంగా మనం వాళ్ళని అవగాహన కలిగించేటటువంటి విధంగా కూడా మనం పనులు చేయొచ్చు కదా, మంచి పనులు చేయొచ్చు కదా. ఎవరైతే వ్యక్తులు మంచి వ్యక్తులు మంచి వ్యక్తులు ఎన్నుకునే విధంగా మనం వాళ్ళని అవగాహన కల్పించవచ్చు కదా. డబ్బుకు కాదు మనం లొంగాల్సింది అనేటటువంటి విషయాన్ని కూడా అది కూడా పెద్ద ఉద్యమం చేయొచ్చు కదా. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. నిజంగా వాళ్ళు ప్రజా పక్షాన ఉండి ప్రజల పక్షాన గొంతు విప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి. అయితే ఒక విక్టిమ్ గా ఇప్పుడు మీరు మీ ఫాదర్ ను కోల్పోయారు, బ్రదర్ ను కోల్పోయారు, వాళ్ళని కోల్పోయారు, కానీ ఇప్పుడు చాలా ప్రాణాలు పోయినాయి. మావోయిస్ట్ అటువైపు పోయినాయి, ఇటువైపు పోయినాయి. ఇప్పుడు నిన్న హిడ్మా తల్లి ఏడుపును చాలా ప్రధానంగా అన్ని మీడియాలు చూపించారు. తల్లి తర్వాత హిడ్మా భార్య ఇద్దరిని కలిపి ఒకే చిత్తి మీద వాళ్ళు దహనం చేశారు, దహనమో కరణమో. సో అట్లా ఇప్పుడు రెండు సైడ్లో కూడా ఉంది ఈ సంబంధించి. కానీ ఇంకొక ప్రాణం పోకుండా అటువైపైనా ఇటువైపైనా అది అట్లా సాధ్యం కాదా? సాధ్యం చేయాలే కదండి. అందరిని బయటకు వచ్చేయమంటున్నారు, అందరిని వచ్చేయండి. వాళ్ళు చర్చలకు రెడీ అంటున్నారు. ప్రజా జీవితం ఏమంటారంటే మీరు లొంగిపోగానే చర్చలకు రెడీ అంటున్నారు. ప్రజా జీవితంలోకి రండి, మీరు ఏ రకమైనటువంటి ప్రజల కోసం ఏ రకమైనటువంటి విధంగా ప్రభుత్వాలు స్పందించాలి, కార్యక్రమాలు తీసుకోవాలో చెప్పండి, వాటి గురించి పోరాటాలు చేయండి. ప్రభుత్వం దిగిరాకపోతే గట్టిగా కూర్చొని మనం అందరం ఆపోజిషన్ లో ఉన్నోళ్ళు కానీ ఇంకోరు కానీ రాజకీయాల్లో పోరాటాలు చేయటం లేదా, సాధించడం లేదా? అలాగే వాళ్ళు కూడా ప్రజా జీవితంలోకి రావాలి. ప్రజలు నిజంగా ప్రజలకు సమస్యలు పరిష్కరించాలనేటటువంటి ఆలోచన ఉంటే ఆ మార్గం కోసం బయటికి రావాలి. అయితే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ సమయంలో మీ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు కూడా ఎమ్మెల్యే కదా మేడం, అప్పుడు సమాజ్వాదీ పార్టీ అంటే ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కదా. సో అట్లా ఆ సమయంలో చర్చలు జరిగాయి కదా. చర్చలు జరిగినట్టు ఇప్పుడు చర్చలు జరపరాదా? అదే విధంగా రాజశేఖర రెడ్డి ఏదైతే చర్చలు జరిపినాక ఏమైంది చెప్పండి? చర్చలు జరిపినాక ఫస్ట్ ఇన్సిడెంట్ మీ ఫాదర్ ఏమైంది? అట్లా ఎన్నో ఇన్సిడెంట్ జరిగింది. మా ఫాదర్ ఒకటే కాదు, మా ఫాదర్ ఇన్సిడెంట్ 11 పీపుల్ అదే అంత ఎక్కువ నంబర్ చనిపోయినటువంటి సంఘటన అది. తర్వాత చాలా మందిని కూడా చంపారు కదా. భాగ్యనాయక్ చంపినట్టున్నారు, భాగ్యనాయక్ చంపారు, బంధు నాయకుని చంపారు, చాలా మందిని చంపారు, సర్పంచ్లను చంపారు కొన్ని చోట్ల. ఓకే ఓకే ఓకే. సో అంటే చర్చల వల్ల ఏం ప్రయోజనం ఉండదు, మళ్ళీ వాళ్ళు దాన్ని స్ట్రెంత్ గా వేరే దాన్ని వాడుకుంటారంటారు. చర్చల వల్ల ఉపయోగం లేదండి. జన జీవితంలోకి రావాలి, ప్రజా జీవితంలోకి రావాలి. ఆ రోజు వచ్చి వాళ్ళు వాళ్ళు ఏ విషయాలపైన మాట్లాడదలుచుకున్నారో ఆ విధంగా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. ఓకే ఓకే. సో ఇంకా పరిష్కారం ఒకటే, డైరెక్ట్ గా అయితే లొంగిపోవాలి లేదా ఇంకా ఎన్కౌంటర్ అంతే, లేదా చనిపోవడం. బయటికి ఇప్పుడు ప్రజా జీవితంలోకి రండి అని పిలుస్తున్నారు. కేంద్ర హోంమంత్రి వర్యులు స్వయంగా చెప్పారు, చాలా మంది వచ్చారు. సరే ఇంకా కొందరు అక్కడక్కడ ఆలోచించుకుంటుండవచ్చు, అందరూ కొద్ది రోజులు అందరూ కూడా వచ్చేయవచ్చు. సరే ఏదైనా ఉంటే కొంతమంది డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు అండి. బట్ అందరూ బయటికి వస్తేనే నిజంగా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరాలంటే వాళ్ళందరూ బయటికి రావాలి. ఇప్పుడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్టాండ్ మాత్రమే ఒకటి ఉంది, బట్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ రెండు కూడా చర్చలు జరపాలంటున్నాయి. రేవంత్ రెడ్డి ఆల్సో సపోర్టెడ్, చర్చలు జరపాలి మావోయిస్టులతో అని అన్నారు. కేసీఆర్ కూడా ప్లీనరీలోనే ఆయన స్వయంగా చెప్పారు, కగారిని ఆపేసేయాలి కేంద్ర ప్రభుత్వం, ఆపరేషన్ కగారిని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు చర్చలు జరిపింది కదండి, చర్చలు జరిపినాక ఏం జరిగిందో చూసారు కదా. వాళ్ళు ఎన్కౌంటర్ చేయలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చేయలేదు, ఎన్కౌంటర్లు జరగలేదా? బట్ ఇప్పటి గతంలో ఎన్కౌంటర్ జరగలేదా? జరిగినాయి కదా.
చర్చలు జరిగిన తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అవన్నీ మనం చూసినాం కదా. ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు కదా. ఇప్పుడైనా పొలిటికల్ గా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించాలని వాళ్ళు మాట్లాడుతుండొచ్చు తప్ప ఫ్యాక్ట్ ఈస్ నాట్ దట్. రూలింగ్ పార్టీని భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడమే అది ఒకటే ఇది పెట్టుకొని వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దాన్ని ఎవరో ఏం చెప్పలేము. ఇంకా పొలిటికల్ పార్టీగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. బట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ కదలికలు అయిపోయిన పరిస్థితిలో ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. వరుసగా 2 రోజులు 2 ఎన్కౌంటర్లు 13 మంది చనిపోయారు. ఇప్పుడు షెల్టర్ జోన్ల కోసం ఇక్కడికి మళ్ళీ ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు తెలంగాణకు లేకపోతే సేఫ్ పాసెస్ గా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 50 మంది దాకా అరెస్ట్ కూడా చేశారు. సో వచ్చే అవకాశం ఉంది. ఇంకా నాకు తెలిసి తెలంగాణకు కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత సాఫ్ట్ అండ్ స్టాండ్ అయితే కనిపిస్తోంది. భరత్ గారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత భరత్ గారు ఒక్క నిమిషం రాజ